శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సృష్టిని దేవుడని పూజిస్తున్నాము, రైట్? ఇప్పుడు పంచభూతాలే తీసుకుందాం అండి. కృష్ణ రివర్ ఉంది మనకి, రైట్? ఏదో ఒక రివర్ వచ్చేసి పొలాలు నాశనం చేస్తుంది, పొలాలు నాశనం చేస్తుంది, ఉప్పొంగుతుంది కదా రివర్ అన్నది. వర్షాలు వచ్చినప్పుడు రివర్స్ ఉప్పొంగుతాయి కదా. నేను అనేది ఇది అనాగరికంగా ఉన్నటువంటి ప్రకృతిలో దేవుడు చూడటం అనేది చాలా ప్రాచీనమైన ఆలోచన విధానం అండి. ఇప్పుడు కూడా మీరు అది నేను నా క్వశ్చన్ మీరు చౌదరి గారు దీనికి కూడా చెప్పాలి. దానికి నేను అన్నమాట ఇప్పుడు పొంగితే జరుగుతుంది కదా నష్టం అని చెప్పేసి అన్నారు. అంటే అసలు నేను మంచి క్వశ్చన్ అడిగాను, మళ్ళీ మీరు డివైడ్ చేసి ఎందుకంటే సనాతన ధర్మంలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. బహుశా కొన్నిటికి నాకు సమాధానం తెలియని ప్రశ్నలు ఉంటాయేమో కానీ సమాధానం లేని ప్రశ్న సనాతన ధర్మంలో ఒక్కటి కూడా ఉండదు. ఇప్పుడు కాకపోతే ఆయన అన్న మాట ఉంది, ఇప్పుడు చూసారా, కృష్ణ నది పొంగిపోతుంది కాబట్టి పంటలు కూలిపోతుంది, అట్లాంటి నదిని దేవతకి ఎట్లా అంటారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఏం చేయాలి? నేను చెప్తా, అప్పుడు ఏం చేయాలి కాదు, అది దేవత ఎట్లా అవుతుంది అట్లా చేస్తే అని చెప్పేసి అన్నారు ఈయన. అట్లా కదా సార్, ఏం చేయాలి మనిషి? నేను చెప్తానండి. ఇప్పుడు ఒక వైర్ వేసారు, మీరు వైర్ నుంచి కరెంట్ తీసుకున్నారు, దానికి ఒక 60 క్యాండిల్ బల్బ్ పెట్టుకోవడానికి కెపాసిటీ ఆ వైర్ది, అంతేనా? ఆ 60 క్యాండిల్ బల్బ్ పక్కన మీరు ఇది 4 బ్యాంక్స్ పెట్టారు, ఏమైంది? సపోర్ట్ చేయదు, అవునా? అదే దీనికి తీసుకొచ్చి ఒక ఫ్లడ్ లైట్ పెట్టేశారు, ఏమైంది? పేలిపోయింది. ఇది హై వోల్టేజ్ వైర్, తక్కువ వోల్టేజ్ లైట్ పెడితే, అంతేనా? దానివల్ల ఇప్పుడు కరెంటు ఎలక్ట్రిసిటీ మొత్తం చెడ్డదని మీరు అంటారా? ఉండదుగా. ఇప్పుడు ఒక వైర్ ఎడ్జ్లో మనం బల్బ్ పెడితే బల్బ్ వెలుగుతుంది, ఫ్యాన్ పెడితే ఫ్యాన్ తిరుగుతుంది. అరే భలే ఉందరా అని చెప్పేసి మనం వెళ్ళి వైర్లు నోట్లో పెట్టుకుంటే సంక్రాంతి పోతాడు మనిషి. నీకు వాడుకోవటం చేతగా ప్రమాదాలు కొని తెచ్చుకుంటే ఇప్పుడు నది ప్రవహించడానికి వదిలేస్తే ఒకటి ఏంటంటే నదికంటూ ఒక స్ట్రీమ్ ఉంటుంది. ఆ స్ట్రీము ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే దానికి అడ్డదిడ్డంగా అడ్డాలు పెట్టినప్పుడు తేడా వస్తుంది. అంటే మనిషి చేసిన తప్పులకి ప్రకృతి ఇచ్చే హెచ్చరిక ఈ ఉప్పెన్లు కావచ్చు, లేకపోతే ఈ నదులు పొంగటాలు కావచ్చు. అంటే ప్రకృతిని ప్రకృతిలాగా గౌరవించండి, వాటిని వినియోగించుకోండి. ఎందుకు? ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఒకటి చెప్తున్నారు, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన తక్తేన. ఈ రెండో లైన్ చాలా ఇంపార్టెంట్. తేన తక్తేన భుంజీత మాగృద కస్య సిద్ధనం. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ నీకోసమే తయారు చేశా అని పరమాత్ముడు స్వయంగా చెప్తున్న మాట. కానీ వాటిని త్యాగ భావనతో అనుభవించు. అంటే ఒక నది ఉంది, ఆ నది నీటిని నీ ప్రవాహాన్ని నీ పొలంలోకి మళ్లించుకుని నువ్వు వ్యవసాయం చేసుకో, నువ్వు దానివల్ల పంటలు పండించుకో, నువ్వు తిను, మిగిలింది నువ్వు 10 మందికి పంచుకో, లేదా అమ్ముకో. ఇది పద్ధతి. అని నది నీ ఇంటి దాకా వస్తుంది కదా అని చెప్పేసి ఆ నదికి అడ్డుగోడ కట్టేసి మొత్తం నీళ్ళు నేనే వాడుకోవాలనే స్వార్థం చూపిస్తే నీకు సాయం చేసే ఆ నదే నిన్ను ముంచేస్తుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చినాము. ఐ రియల్లీ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, రియల్లీ బికాస్ సి అంటే సో వాట్ ఐఎమ్ సేయింగ్, మనిషి చేసే తప్పులు బట్టి కృష్ణమ్మ తల్లి విజృంభిస్తుంది. Is that something? Is that what you say? ప్రతి వనరుని కూడా మనం వినియోగించుకోవాల్సిన రీతిలో వినియోగించుకోకపోవటం వల్ల అది మనకి అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం వినియోగించుకోకపోవటం బట్టి అది ఇది అవుతుంది అంతే. ఇప్పుడు ఓకే, మీకు ఎవరైనా సహాయం చేస్తే గ్లోబల్ క్లైమేట్ స్టడీ చేసుకొని ఋతుపవనాలు సైంటిఫిక్ దేవుడిని నదుల్లో చూడటం వల్ల నది ముంచేస్తుంది కాబట్టి ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు నేను యెహోవాని మాత్రమే నమ్మానండి. చెప్తాను లోతు కథలోకి వెళ్దాం. లోతు అనేవాడు యెహోవా యొక్క పరమ భక్తుడండి. లోతుని అతని కుటుంబాన్ని యెహోవా కాపాడదలిచి మీరు అందరూ కూడా కొండపైకి వెళ్ళిపోండి, ఊరిని తగలబెట్టేస్తున్నాను, కొండపైకి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. జనరల్ హ్యూమన్ టెండెన్సీ తోటి వాళ్ళ భార్య అయ్యో నగరం అంతా ఏమైపోతుందో ఒకసారి వెనక్కి ఇలా తిరిగింది. ఒక సెకండే తిరిగితే నా పరమ భక్తుడి భార్య కదా అని క్షమించకుండా ఒక్కసారి ఆమెను ఉప్పు స్తంభం కింద మార్చేశాడు. అరే నిన్నట్లాగా నీకు పరమ పుణ్యాత్మల్లాగా అనిపించింది, నీ భక్తురాల్లాగా అనిపించింది, ఒకసారి వెనక్కి తిరిగినందుకు నీ శిష్యుడు పెళ్ళాన్ని చంపేస్తావు నువ్వు? ఓకే, మరి కాదు, అది న్యాయం అయిపోయిందా?
కృష్ణ నది చేస్తే ఈయనకి తప్పుగా అనిపించింది మనం దేవతగా చూస్తే. మనం దేవతగా దేవుడిగా నమ్మేవాడే సంకనాకి ఇచ్చేసాడు కుటుంబాన్ని అక్కడ. మరి ఆ తల్లిని చంపేయబట్టే కాదు, ఆ లోతు భార్యను చంపేయటం వల్లే లోతు కూతుళ్ళు ఇద్దరు కూడా లోతుకి మత్తు మంది ఇచ్చి ద్రాక్షరసం తాగిచ్చి సంసారం చేయాల్సి వచ్చింది తండ్రితోటి. ఈ దౌర్భాగ్యానికి కారణం ఎంత ఇల్లాజికల్ గా అనిల్ గారు ఒక మాట ఇల్లాజికల్ గా చూడటం వల్ల ప్రమాదం వస్తుంది అన్నారు. ఎలాంటి ప్రమాదం వస్తుందంటే చెప్పాల ఇప్పుడు కూడా అనిల్ గారు ఒక మాట వేసినప్పుడు మరి మీరు అది క్లారిటీ మేల్ ఫిమేల్ క్రియేట్ చేయబడ్డారు అన్నారు కదా. చేయబడినప్పుడు అప్పుడు యేసు క్రియేషన్ ఎట్లా జరిగింది అప్పుడు? టాపిక్ ఇదొక్కటి మాట్లాడదాం మనం. కెన్ వి ఫినిష్ దిస్? ఆయన అడిగిన పాయింట్ వాలిడ్. సరే కాదు, మీరు అడిగిందే వేరేది ఏం లేదు. మీరు అడిగిన పాయింట్ సృష్టికర్త ఇద్దరిని క్రియేట్ చేశారు కదా. చేసినప్పుడు అప్పుడు మరియమ్మ మీదకి పరిశుద్ధాత్మని పంపే బదులు యేసును కూడా తన స్వరూపంలో తయారు చేసి భూమి మీద వదిలేసే పనిగా వేరేదేం కాదు. ఎంటైర్ వరల్డ్ దేవుడు ఎందుకని కన్య మీద నిలబడేలా చేశాడు? నిందొచ్చేలాగా ఎందుకు చేశాడు దేవుడు? నడదేమంటే నేను అన్నిటికీ దేవుడు ఇంపార్టెంట్ కాదు, దేవుడు ఇంపార్టెంట్. అది కరెక్ట్ కాదు. ఇది ఒక్కటి క్లారిటీ తీసుకుని ముందుకెళ్ళాలి. అన్నిటికీ ఆన్సర్ చెప్తాను. మరియా యెహోవా దేవుడు రావటము ఆత్మ గనుక ఆత్మ భూమి మీద ఏమంటారు అల్లాడుతుండేను అధికారులు ఉంటుంది కాబట్టి ఆయనకి క్రియేటివ్ పవర్ ఉంది కాబట్టి మనిషికి కాళ్ళు ఇస్తాడు, కుంటోళ్ళు లెగుస్తారు, చచ్చిపోయిన వాళ్ళు బతుతారు. బికాస్ దేవుడు పని చేస్తాడు కాబట్టి కన్నిక గర్భం. అసలు కుంటోళ్ళకి ఎందుకు పుట్టించాలి? అసలు కుంటోళ్ళ గుడ్డోళ్ళకి ఎందుకు పుట్టించాలి? ఆయన పుట్టించడం ఆయన కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నప్పుడు ఎందుకు పుట్టించాడో సమాధానం చెప్పాలి. అది కర్మ సిద్ధాంతం ఒప్పుకోకపోతే వాస్తవం అది. నేను అన్నదేమంటే ఇప్పుడు దేవుడు పుట్టించుడు దేవుడిని నేను అన్నదేమంటే దేవుడు ఇందాక దేవుడే పుట్టిస్తున్నాడని చెప్పారు. దేవుడు వేరే అండి. మీరు మాట్లాడుతున్న దేవుడు వేరు. ఇప్పుడు బైబుల్లో ఉన్న దేవుడు వేరు. ఆయన ప్రకృతిని న్యాచురల్ లాస్ తో పాలిస్తాడు. ఎవరో బైబుల్లో ఉన్న దేవుడు, బైబుల్లో ఉన్న దేవుడు, బైబుల్లో ఉన్న దేవుడు, బైబుల్లో దేవుడు పేరు చెప్పండి. యెహోవా న్యాచురల్ లాస్ తో పాలించాడు. లెట్ మీ ఫినిష్ ఇట్. న్యాచురల్ లాస్ తో యూనివర్స్ ని పాలిస్తాడు, మోరల్ లాస్ తో మనిషిని పాలిస్తాడు, నైతిక విలువలతో మనిషిని పాలిస్తాడు, న్యాచురల్ లాస్ తో యూనివర్స్ ని పాలిస్తాడు. సరే, ఏది న్యాచురల్ లాస్ కాదు. తల్లి తండ్రి ఇద్దరు ఆడపిల్లలతోటి దేశం దాటిచ్చే వాళ్ళని వేరే ఊరికి పంపించేసి తల్లిని చంపేసి కూతుళ్ళు తండ్రితో పడుకునేలాగా చేయటం ఎథికల్ ఇదా? నైతిక విలువలతో పాలించడం. దేవుడు చంపేశాడు కాదు, జరిగింది. మరి దేవుడు ఎటువంటి దేవుడు అంటే లేకపోతే సెక్స్ చేసినోడికి రాజ్యాన్ని అప్పచెప్పి రాజుని చేయటం. దేవుడు ఎట్లాంటి వాడు అంటే బైబుల్ ప్రకారం సార్వభౌముడు కాబట్టి ఫ్రాడ్ అండి. 1 minute అండి. తినొద్దు, తింటే సస్తావు అంటే అవుతుంది. అది తింటే సస్తాడు. దేవుడు అట్లాంటి దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ జీవఫలం ఉంది, దాని జీవవృక్ష ఫలం తిన్న వెంటనే నువ్వు చస్తావు అని చెప్పేసి అన్నాడు. సావులేదు. నేను చెప్తా దానికి వాళ్ళు ఇచ్చే లాజిక్ ఏంటి అంటే అప్పుడు దాకా ఆడికి మరణం లేదు కదా కాబట్టి ఇప్పుడు మరణం వచ్చేసింది అంటాడు. కానీ అదే బైబుల్లో అదే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తాడంటే తన తోటి దేవదూతలతోటి వీడు ఇప్పటికే జీవఫలము తినేసి మళ్ళాగా మరణం లేని వాడు అయిపోయాడు. కాదు, వీడు మళ్ళాంటి జ్ఞానవంతుడు అయిపోయాడు. ఇదే ఫలంలో ఉన్న జీవఫలం కూడా తింటే వీడు మరణం లేని వాడి కింద మిగిలిపోతాడేమో అంటాడు. అంటే మరణం ఉంది కాబట్టే అప్పటికే మళ్ళీ నువ్వు చచ్చిపోతావు అంటే మళ్ళీ